మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? రేవంత్ టీం నుంచి ఎవరిని తప్పించబోతున్నారు? రాజగోపాల్ రెడ్డికి రాజయోగం రాబోతుందా? రాహుల్ గాంధీ ఫైనల్ లిస్ట్ ఎలా ఉండబోతుంది? సీఎం మార్పుపై పీసీసీ చీఫ్ మాట నిజమేనా? నయా కేబినెట్ టీం ఎప్పుడు ప్రకటించబోతున్నారు? రేవంత్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం. జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ. మంత్రివర్గంలో ఒకరిని తప్పించే ఛాన్స్. ఈ నెల 26, 27న టీపీసీసీ కార్యవర్గం ఖరారు. సీఎం మార్పుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేవంత్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సమయంలోనే మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తులు జరుగుతున్నాయి. అయితే సమీకరణాలు, ఎంపిక విషయంలో స్పష్టత లేకపోవడంతో వాయిదా పడింది. అప్పట్లోనే మంత్రులుగా పేర్లు ఖరారైనట్లు ప్రచారమూ సాగింది. ఇక ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధినాయకత్వం ఆమోదముద్ర వేసింది. కొత్తగా అవకాశం ఇవ్వాల్సిన పేర్లను ఖరారు చేసింది. ప్రస్తుత మంత్రివర్గంలో ఒకరిని తప్పించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. పలువురి శాఖల్లో మాత్రం మార్పులు జరగనున్నాయి. మంత్రివర్గ విస్తరణపై ఇటీవలే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని అన్నారు. వివిధ సమీకరణాల వల్లే మంత్రివర్గ విస్తరణలో కొంతమేర జాప్యం జరుగుతుందని చెప్పారు. తమ ప్రభుత్వంలో మంత్రులందరూ కలిసే ఉన్నారని, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఉన్న అవసరాలు తీర్చడమే తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కావాలనే వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్లో కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ నెల 26, 27 తేదీల్లో టీపీసీసీ కార్యవర్గం ఖరారయ్యే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలో సీఎం మార్పు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారమేనని కూడా విమర్శించారు. బీఆర్ఎస్లో 3 ముక్కలాట నడుస్తుందని ఆరోపించారు. మహిళా కాంగ్రెస్ ఆందోళన సర్వసాధారణం. మహిళలకు కాంగ్రెస్లో ఉన్న ప్రాధాన్యం మరే పార్టీలోనూ లేదని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. ఇక మంత్రివర్గ విస్తరణపై కూడా హైకమాండ్ వద్ద ఇప్పటికే చర్చలు జరిగాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు పైన రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా రాజగోపాల్తో పాటుగా వివేక్కు పార్టీలో చేరే సమయంలోనే హామీ ఇచ్చిన విషయాన్ని నేతలు గుర్తు చేశారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ఖాయంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్కు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారము జరుగుతోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సైతం మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో రాజగోపాల్కు ఇప్పుడే ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఇక రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. ముదిరాజ్ వర్గానికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తే మహబూబ్ నగర్ కు చెందిన శ్రీహరి పేరు రేసులో ఉంది. ఇక సీఎం వద్ద పలు కీలక శాఖలు ఉన్నాయి. విద్య, హోం, గనులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. దీంతో కొత్తగా వచ్చే వారికి శాఖలు కేటాయిస్తారనే అవకాశాలు, అంచనాలు ఉన్నా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరికి శాఖల సర్దుబాటు ఉంటుందనే వాదన కూడా కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుందో.